गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। దాన్ని కలోక్యులిజం అంటారు. ఏం క్లాస్లో చాలా క్వశ్చన్స్ చేశారు, చాలా ప్రశ్నలు వేశారు. కంటిన్యూ చేయొచ్చు లాస్ట్ టైం. హౌ డివైన్ ప్రిన్సిపల్ వర్క్స్ ఇన్ ప్రకృతి ఫర్ ఇవాల్వింగ్ ద సోల్స్. కంటిన్యూషన్ ఆఫ్ రెండు మాటలు ఉన్నాయి. అంత ఈశ్వరేచ్ఛ ప్రకారం జరుగుతోంది, ఈశ్వరుడు యొక్క సంకల్పం ఆయన చేస్తే అవుతుంది, లేకపోతే లేదు. అదొకటి. ఈశ్వరుడు సాక్షి మాత్రమే, చేసేది అనుభవించేది జీవుడే, మనుషుడే. రెండు అర్థాలు, రెండు మాటలు ఎలా సమన్వయం చేస్తారు? ఒక అర్థంలో ఇప్పుడు ఇండియా అంతా ప్రెసిడెంట్ రూల్ ఇది. అంటే ప్రెసిడెంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రెసిడెంట్ రూల్ కాదు, మళ్ళీ ప్రెసిడెంట్ అపాయింట్ చేసినటువంటి మంత్రి వర్గం మండలి, ఆయన అపాయింట్ చేసినటువంటి పాస్ చేసిన లాస్ ప్రకారం జరుగుతున్న పార్లమెంటరీ ప్రొసీజరు నడుస్తుంది. ప్రతి యాక్ట్ కూడా ప్రెసిడెంట్ అసెంటే కదా, పార్లమెంట్ పాస్ అయిన తర్వాత ముద్ర అయింది కదా. సో ఎవరి రాజ్యం అంటే ప్రెసిడెంట్ గారు అని చెప్పాలి. ఇంతలా ఉన్న అనేక మంది అధికారులు, అనేక మంది ప్రజలు, అనేక మంది వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తించడం ఉంది కదా. ప్రతి సంఘటనకి మనుషులే కారణం, ఆయన కాదు. శాసనం మాత్రం అతడిది. అలాగే ఈశ్వర శాసనం, ఈ జగత్తంతా నేను సృష్టిస్తాను, ఈ జీవుల యొక్క పరివర్తనం, వీళ్ళు ఎవల్యూషన్కి నా వైపు వస్తున్న వాళ్ళందరూ ఇవాల్వ్ అవుతున్నట్టు, ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నట్టు అని సిద్ధం చేశారు. ఇంతే. ఈ రెండో మార్గంలో వీళ్ళు ఇష్టం వచ్చిన వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా, కర్మ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు, సుఖాలు పాపాలు అన్నీ చేస్తున్నారు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఇదంతా వీళ్ళే చేస్తున్నారు, వీళ్ళ ఫలం అనుభవిస్తున్నారు. అని ఇలా చేస్తే ఈ ఫలం నిర్ణయించింది మాత్రం అతడు. సో లా మేకర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎక్స్పీరియన్సెస్ అండ్ ది యాక్షన్స్. అలాగే యాక్షన్స్ ఆర్ మన స్వాతంత్ర్యమే అయినప్పటికీ ఆ యాక్షన్కి ఫలం. ప్రకృతిలో వరిగింజలు నాటితే మొక్కలు వస్తున్నాయి, ధాన్యం వస్తుంది. ఆ వరి ధాన్యం నాటకుండా బస్తాల్లో పెట్టి అటకలో పెట్టుకున్నాడో రైతు. ఎప్పుడంటే అప్పుడు కాలు దున్ని అందులో వేస్తే అప్పుడు మొక్కలు వస్తాయి. ఎందుకు వేయలేదు వాడు. వీరికి ఎంతవరకు స్వేచ్ఛ ఉంది అంటే సోయింగ్ అండ్ రీపింగ్ విషయంలో వాడికి స్వేచ్ఛ లేదు, సోయింగ్ విషయంలో మాత్రమే ఉంది. ఆ స్వేచ్ఛ కూడా మళ్ళీ పూర్వపుణ్యం, సంస్కారాలు, దాంట్లో వచ్చే రెండు ఫలాలు ఏమి డెస్టినీలో ఉన్నాయో దాన్ని బట్టి వాడు గింజలు నాటుకుంటాడా, తింటాడా లేదా. అంటే కర్మ పుట్టిన ఫలం నిర్ణయించాడు ఆయన. కర్మ చేసే స్వాతంత్ర్యం వీడికి ఉంది. ఈ స్వాతంత్ర్యం పేరే జ్ఞానము అజ్ఞానము అని పేరు. ఏది సత్కర్మ చేస్తే మంచి పని వస్తుందో తెలుసుకోవడం పేరు జ్ఞానం. ఏది చేస్తే చేయకూడదో అది తెలుసుకోవడం పేరు జ్ఞానం. ఏది చేయకూడదో అది చేయవలసింది అనుకోవడం పేరు అజ్ఞానం. ఏది చేయాలని అది చేయకుండా ఉండడం పేరు అజ్ఞానం. జ్ఞానాజ్ఞానాలు వీడివి ఫలప్రదాత. అందుకని ఏం చేశాడంటే శాసనం చేసి సాక్షిగా ఉన్నాడే. కానీ అయితే లోకాలు ఉన్నాయి, స్వర్గం నరకం ఇవన్నీ ఉన్నాయి కదా.
అవన్నీ ఆ కర్మకి ఫలాన్ని ఇవ్వడానికి ప్రకృతినే శాసించి ఆ ప్రకృతి పైన దేవతలనే శక్తులకి అధికారాన్ని ఇచ్చాడు అని అనుకోవాలి. ఎవరా దేవతలు? స్వతంత్రులా అస్వతంత్రులా అంటే ఈ కర్మకి ఫలం ఆయన నిర్దేశించినట్టు ఆ జీవులకి ఇవ్వడం. యముడు, వరుణుడు వీడు ఈ దేశంలో బాగా పుణ్యం చేసుకుంటున్నారు అందరూ. వరుణదేవుడు వచ్చి వర్షాలు ఇస్తాడు, పంటలు పండితే సుఖపడతారు. అందరూ పుణ్యం చేయరు. వరుణదేవుడు ఎంతదాకా వచ్చి వీళ్ళ మొహం చూశాడు, ఆ సముద్రం మీదకి పోతాడు. ఎవరికి దానం లేదు, ధర్మం లేదు, దాచుకుంటున్నారు. లోభత్వం వచ్చింది మనిషికి. పోనీ సంపాదనలో ధర్మం ఉందా అంటే అది లేదు. ఎందుకు వర్షాలు పడాలి? మరి అయ్యా ఉన్నవాడి సంగతి అది, లేనివాడు పేద ప్రజలు అందరూ కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం వర్షం ఇవ్వండి అంటే ఇతడికి ఉండి దానం చేయని వాడి కర్మ, ఏమీ లేక ఏ కర్మ చేయకుండా ఉండే వాళ్ళ కర్మ, తులా రెండు కలిపి రిజల్ట్ ఏదో అది పని చేస్తూ ఉంటుంది. అందుకని వర్షాలు వస్తాయి కానీ రాంగ్ ప్లేస్లో వస్తాయి, రాంగ్ టైంలో వస్తాయి. ఇవన్నీ మిశ్రమం. అందుకని దీనికి ఒక స్కాలార్ అండ్ వెక్టార్ అంటామే. ఒక స్కేల్లో మిక్సర్గానే జరుగుతుంది. 9 గ్రహాలు ఉన్నాయి ప్రతి జాతకంలోనూ. అన్నీ మంచివి కాదు, అన్నీ చెడ్డవి కాదు. మిశ్రమ కర్మ మనుషులు అనిపిస్తున్నాడు. వీటన్నిటికీ కర్తగా, ఓవరాల్గా కర్తగా ఉండి జరుగుతున్న దానికి సాక్షిగా మాత్రమే ఉండి, అయితే పాపం చేసిన వాడు ఇక తప్పదా నరకానికి పోవాల్సిందేనా అండి? అలా ఏం లేదు. పాపం చేసినా కూడా పాపక్షయం చేసుకోవడానికి ఇదిగో మార్గాలు ఉన్నాయి. వేదములు ఉన్నాయి, శాస్త్రములు ఉన్నాయి, కర్మకాండలు ఉన్నాయి, దానాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, గోదానం ఉంది, భూదానం ఉంది, శాంతి క్రియలు ఉన్నాయి. మిశ్రమ కర్మ అనప్పుడు ఏది కరెక్ట్గా దాన్ని తూకం చూచి పూర్వకర్మ ఫలమే ఇప్పుడు విధిగా ఉండేటట్టయితే ఇక యజ్ఞాలు ఎందుకు, ఈశ్వరుడు ఎందుకు, ఆలయాలు ఎందుకు, క్షేత్రాలు ఏమిటి, శుభకర్మలు ఏమిటి, శాంతిక్రియ ఏమిటి? ఇన్ని పెట్టుకున్న తర్వాత కర్మ విధిగా అనుభవించవలసిందే అంటే అపత్యం, చెడ్డ అలవాటు ఉంటే రోగం వచ్చింది, మందులు కూడా ఉన్నాయి కదా. అలాగే రోగానికి ఒక కారణం ఉంటుంది, రోగానికి తీర్మానం కూడా ఉంటుంది మందుల వల్ల. అలాగే ఈ శాంతి క్రియలు ఉన్నాయి, దాన్నే వేదమతం అంటారు. ఇదంతా రెండు ఉన్నాయి. వేదమతం అంటే కర్మకాండలో నుంచి వచ్చేటువంటి సత్ఫలాలు ఆశించి కర్మలు చేయడం, పూర్వకర్మ వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలను తప్పించుకోవడానికి ఆచరించవలసిన కర్మకాండ, ఇదంతా కలిపి వేదమతం. దాన్ని ఇప్పుడు హిందూ మతం అంటాం. వేదాంతం అని ఒకటి ఉంది, ఈ కర్మకు అతీతం. వేదాంత మతం అంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి అంటే జ్ఞానం కావాలి, కోరుకోవాలి. అందుకని రెండు మతాలు మనకి జీవన విధానం అంతా వేదమతమే. పుట్టినరోజు నుంచి అక్కడ ఉండే శుద్ధి, అక్కడ ఉండే శుభకార్యం, నామకరణం, ఈ కర్మకాండం అంతా జీవుడిని, వాడు ఏం పాపం చేశాడు, ఏం పుణ్యం చేశాడు తెలియదు కానీ వాడికి శాంతిగా బాగుండాలి, ఆ రోజు నుంచి శుభాన్ని కోరుతూ ఉండేటువంటి కర్మకాండం అంతా వేదమతం. ఇది కాక వేదాంత మతం అంటే ఇది ఎంత బాగా చేసుకున్నా, ఎంత పాపకర్మని క్షయం చేసుకున్నా, ఎంత పుణ్యం చేసుకున్నా, ఎంత అనుభవించినా, ఎంత సుఖాలు పొందినా, ఇంకా చాలా పుణ్య స్వర్గానికి వెళ్ళొచ్చినా నిత్యం కాదు. కానీ నిత్యమైన వస్తువుని అన్వేషించు, ఈ కథ ఎంతటితో ఆగిపోతుంది అని దానికి ఆ తత్వాన్ని గురించి వేరే చెప్పారు. అదే పై అంతస్తుకి వెళితే అక్కడ ఉంటుంది. ఒకటి బేస్మెంట్, ఒకటి ఫస్ట్ ఫ్లోర్, ఒకటి సెకండ్ ఫ్లోర్, ఇంకోటి టెర్రస్, అనేక మార్గాలు ఈ నిర్మాణంలో ఉన్నాయి. ఈ వేద మతంలో, ఈ కర్మలో హెచ్చుతగ్గులు ఉన్నాయా అని ఇప్పుడు ఈనాటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వేదకర్మల్లో, మతంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని ఎవరు ఇన్నాళ్ళు భావించలేదు. అంతా చేస్తే ఒక శతాబ్దం నుంచి ఇలాంటి ప్రశ్నలు వేజారు. ఎవరో ఈయన చేయగలిగినటువంటి బ్రాహ్మణుడు, వేదం చదువుకున్నవాడు ఒకడున్నాడు, ఏమీ చేతకాని వాడుకున్నాడు. మరి వాడికి అంత శాంతులు వాడు చేసుకుంటుంటే పేదవాడి మాట ఏమిటి? వాడికి ఏం అక్కర్లేదా? వాడు అనుభవించాలా? ఈ క్వశ్చన్స్ అని వచ్చాయి. ఈ క్వశ్చన్స్ కొత్త కాదు, ఈ ప్రశ్నకి తావులేదు. సామాన్యుడు ఏ పోలేరమ్మ చెట్టు కింద పోలేరమ్మకి వెళ్ళి మొక్కుకొని, కోడిని ఇస్తాను నాకు ఆరోగ్యం
అంటే వచ్చే ఫలం వాడికి అంత తేలిగ్గా వస్తుంది. అదే బ్రాహ్మడికి రావాలంటే జ్యోతిష్ఠమం చేయాలి. అంత చేస్తే పెద్ద యజ్ఞం చేస్తే, పౌండ్రికం చేస్తే, జ్యోతిష్ఠమం చేస్తే రోగాలు వస్తే చాలా పెద్ద శాంతి చేయాలి. ఊరిక స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. వాడికి అధికారానికి పెట్టి. ఈ విధంగా అయితే ధనవంతుడైతే 1,00,000 ఇవ్వాలి, పేదవాడైతే రూపాయి ఇచ్చాలి. గుళ్ళు సమాన ఫలమే, ఫలితం సమానం. కర్మలో అధికారాన్ని బట్టి తేడా, ఫలితంలో హెచ్చుతగ్గులు లేవు. ఈ విధంగా నిర్ణయించి సంఘ వ్యవస్థ ఏర్పడింది. మనం జీవుల యొక్క పరిణామ దశ కోసమని తన వైపు చూసి నా దగ్గరికి రావాలని జీవులు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే నేను వాళ్ళకి ప్రత్యక్షంగా అక్కడే ఉంటాను, ఏ రూపంలోనే ఉంటాను నేను అని ఆయన ఉద్దేశం. ఆయనకు ఉండే కర్తవ్యం ఇది ఒకటే. ఈశ్వరుడికి అన్నిటికీ వేద మతంలో ఉండేటువంటి మెటీరియల్ లివింగ్, కర్మఫలాలు ఈ విషయంలో సాక్షిగా ఉన్నాడు. ముక్తి విషయంలో తానే ఇవ్వాలని. అది దేవతలు ఇస్తారా? మార్గం చూపించగలరు. ఆయనలో అంశలే కాబట్టి. నచికేతోపాఖ్యానంలో యముడు చెప్పాడు అని అంటే యముడు మోక్షాన్ని ఇచ్చినవాడు కాదు, మోక్ష మార్గాన్ని చెప్పినవాడు. తేడా, ఇచ్చేవాడు వేరే ఉన్నాడని వేరే చెప్పక చెప్తున్నాడు. మోక్షం ఇవ్వడం అంటే ఆయన ఇష్టమా లేకపోతే ఇవ్వదు, అలా ఏం లేదు. అది కూడా శాస్త్రాన్ని బట్టి. మోక్షం దేనివల్ల? జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం చేత మోక్షం. జ్ఞానం వైరాగ్యం, కర్మ త్యాగం, కర్మఫల త్యాగం. ఈ విధంగా మార్గాలు ఏదైతే ఇదివరకే శాసించలేదు అది ఈశ్వరీయ శాసనమే. జీవులు ఉద్ధరించబడడానికి కావాల్సిన మార్గాన్ని కూడా ఆయన నిర్దేశించి, ఆ మార్గాల్లో కూడా ఆ జ్ఞానానికి ఏమిటి మార్గం, ఆ వైరాగ్యానికి ఏమిటి మార్గం అని 10 మందికి 10 మార్గాలు చూపించిన ఈశ్వరుడు ఏ మార్గమైనా సరే వాడు కోరుకుంటే ఆ మార్గంలో తన దగ్గరికి వచ్చేస్తాడు. దాని అనుగ్రహము అని దాని పేరు చెప్పారు. మోక్ష విషయంలో ఈశ్వర అనుగ్రహం, అన్ని సుఖ దుఃఖాల్లోనూ కర్మాధీనం. ఈ 2 విభాగాలు క్లియర్గా ఉన్నాయి మన దగ్గర. అంతా ఈశ్వరేచ్ఛ అంటే ఈ అర్థంలో. శాసనకర్త అయిన అతడు ఉన్నాడు కాబట్టి పాపం చేస్తే ఆ ఫలం అనుభవిస్తున్నానని చెప్పడంలో అది ఈశ్వరేచ్ఛ, శాసనకర్త. అందుకని మరి ఏమిటి మనుషులకి మార్గం? ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, నీతి శాస్త్రాలు, ఇవన్నీ చాలా పెద్ద వ్యవస్థ. అంతా కూడా మనుషుల యొక్క గైడెన్స్ కోసం వేచేశారు. ఈ స్కూల్లో పెద్ద చిన్న అనే వాళ్ళకి భేదం లేకుండా ఏదో గొర్రెలు కాసుకునే పేదవాడు కూడా తిరుపతి పోతాడు. వాడికి ఏదో ఏం కావాలి, ఏం చేస్తాడు, వాడు చేసేదానికి ఆ ఫలం వస్తుంది. దేశమంతా ఈ సంస్కృతిని వ్యాప్తి చేసి అందరికీ కూడా దృష్టి అటు మళ్ళగానే అవైలబుల్గా ఉండేటట్టు సుఖము దుఃఖ నివారణ వ్యవస్థ చేశారు. అలాగే ముక్తి కూడా ఈశ్వరుడు లోపల ఉండే సంస్కారానికి సంబంధించిన కొన్ని జన్మల తర్వాత. ఇప్పుడు వాడు శూద్ర జాతిలో పుట్టి ఉండొచ్చు. ముక్తికి బ్రాహ్మణుడై ఉండాలి, వేదం చదువుకుని ఉండాలి, యజ్ఞాలు బాగా చేసుకుని శాస్త్రాలు చదువుకోవాలి, ఇలాంటి రూల్స్ పెట్టలే. అది ఈ ప్రపంచానికి సంబంధించిన విషయమే కాదు కాబట్టి కర్మఫలాలని సూచించేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఈ యాక్ట్ దాన్ని రెగ్యులేట్ చేయం. చెట్టుదరికి ఎవడైనా సరే జీవుడు, పశువు కావచ్చు, పక్షి కావచ్చు, ఆ జీవాత్మ ఉన్న శరీరం, శూద్రుడు కావచ్చు, ఎవడైనా ఆటకుడు కావచ్చు, పరిపక్వ స్థితికి వస్తుంది. ఓనాడు వాడు ముక్తిని కోరతాడు, దాన్ని వాడిపోతాడు. దాత అతడు. ఏమి కర్మ చేశావు, ఎంత దానం చేశావు, ఎన్ని శాస్త్రాలు చదివావు అని అడిగేవాడు కాదు ఈశ్వరుడు ముక్తి విషయంలో. మిగతావన్నీ కర్మాధీనం. 2 విభాగాలు క్లియర్గా ఉన్నాయి మన దేశం. ఈ విధంగా అర్థం చేసుకునేటట్టయితే మనం నిత్యం వినేటువంటి బోధలు, ఒక చోట ధర్మాన్ని, దీనికి ధర్మం అని పేరు, జీవన విధానానికి ధర్మం అని పేరు, సుఖప్రాప్తినిచ్చేది, దుఃఖాన్ని ఇవ్వనటువంటిది, ఈశ్వర శాసనాన్ని అనుసరిస్తూ ఉండేటటువంటిది అయిన జీవన విధానం పేరు ధర్మం. తద్వ్యతిరేకమైనది మననే నరకానికి వెళ్ళి మనకే కష్టాలు కలిగించేది, దానికి అధర్మాలు పేరు. కాబట్టి ధర్మబోధ చేస్తున్నప్పుడు ఇక్కడ సుఖాలు వస్తాయి, దీనికి మోక్షం కాదు ఫలం అని చెప్పాలి. ధర్మం అనేటువంటి థ్రెషోల్డ్ దాటి ముక్తిని కోరుకోండి, ఒక చోట వైరాగ్యాన్ని. ఏదో దానం చేసి ఇది కావాలని అలాంటివి కాదు, అన్నీ వదిలేసి ఎవడైతే ముక్తిని మాత్రం కోరుకుంటాడో వెనక్కి తిరిగి చూడక
ధర్మాచరణ వల్ల సుఖం పొందుతాననే ఆలోచన కూడా లేనివాడు, అన్నిటిని వదిలిపెట్టినవాడు అని ముక్తికి అల్టిమేట్ థ్రెషోల్డ్గా దాన్ని నిరూపించారు. ఎంతవరకు ఈ జీవనంలో ఉంటాడో అంతవరకే ధర్మాచరణ. ఓ గంట ఇటు ఓ గంట అటు ఉండేవాడికి జీవన విధానంలో పూర్తిగా వదిలిపెట్టి అటు వెళ్ళని వాడికి, విడుతూ ఉన్నవాడికి, ఆ ప్రాసెస్లో ఉన్నవాడికి ఎంతవరకు లౌకిక జీవనంలో సంబంధం ఉంటుందో అందులో ధర్మాచరణ. ఎంత వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు, ధర్మం లేదు, అధర్మం లేదు, జ్ఞానం మాత్రం. రెండింట్లో అంటే రాత్రి నిద్రపోతూ పగలు అన్ని పనులు చేసుకుంటున్న వాడి వల్లే రోజు 2 రకాల జీవన విధానం. సాధకుడు అని అంటాం వాళ్ళని. నిరంతరం ఆ కోరిక, ఈశ్వర ధ్యానం మనసులో ఎప్పుడు ఉండడం. నీ సంకల్పం చేసినా నాకు ఈ కోరికలు, ఈ దాతువు నువ్వు అడిగేవాడిని నేను అని అంటూ లౌకికమైన జీవన విధానంలో ధర్మాచరణ ఎంత శక్తి ఉందో అంత నిమిత్త మాత్రంగా చేస్తాం. ఇది మొత్తం పిక్చర్. ఇది 4 మాటల్లో మొత్తం కాదు. దీంట్లో అన్నీ వస్తాయి. మీకు అన్ని సందేహాలు ఇందులోనే తీరుతాయి. యాత్ర ఎందుకు వెళ్ళాలి, పుణ్యం ఎందుకు చేయాలి, యజ్ఞం ఎందుకు చేయాలి, యజ్ఞం వాళ్ళు చేస్తే పనికి వస్తున్నాం, నేను చేయక్కర్లేదా, అలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇందులోనే సమాధానం ఉంటుంది. మొత్తం పిక్చర్ ఇంతే. కాబట్టి ముక్తి జ్ఞానం అనేటటువంటి దాని మీద ఇచ్చ కలిగినప్పుడు దానికి ఆ ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడని గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఆతయందు తదధీన వృత్తితో దాత యొక్క అనుగ్రహం చేత వస్తుంది నా అర్హత కంటే. అతని అనుగ్రహం చేతనే ముక్తి హేతు అయినటువంటి వైరాగ్య జ్ఞానములు, ముక్తి మీద కోరిక పుట్టిన తరువాత దానికి అవసరమైన జ్ఞాన వైరాగ్యాలు, ఈ కోరిక ఫలించాలంటే ఏం చేయాలో అది కూడా అతడు ఇస్తాడు. కార్యకారణ సంబంధం ఉంది జ్ఞానానికి ముక్తికి. జ్ఞానం కారణం, కార్యం ముక్తి. జ్ఞానం కావాలి, ముక్తి కావాలని కోరుకున్నప్పుడు జ్ఞానం ఆయన ఇవ్వాల్సింది. అందులో దాత అంటే ఆ మార్గంలో పెట్టడమే అన్నమాట. అందులో అలా ముందుకు వెళ్ళడం. అందుకని ఏదో ఒకరికి చాలా ఐశ్వర్యం ఇచ్చాడని అది భగవద్దత్తమే అయితే ఇంకోటికి ఎందుకు లేదని ఇట్లాంటి ప్రశ్నలు. ఒకరికి బాగా అధికారం ఇచ్చారు, అన్ని జయాన్ని ఇచ్చాడు, ఇంకోటికి ఎందుకు లేదు. ఆయన దాత అనేటప్పటికీ అన్ని అతడే ఇస్తున్నాడంటే పక్షపాతాన్ని రుజువు చేయాల్సి వస్తుంది. ఇతడే స్వతంత్రుడు, ఇతడే కర్మ చేశాడు, ఫలాన్ని అనుభవిస్తున్నాడు, ఇతడే అతడు సాక్షి, శాసనకర్త అతడు అని అనుకుంటే దానికి ఏది ఎందులోనూ అతడు కర్తృత్వం లేదు. దేంట్లోనూ కర్తగాడు, శాసనకర్త. ఆ అర్థంలో అంతా ఈశ్వరేచ్ఛగా నడుస్తుంది. ఇంకోటి ఏమిటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సృష్టి ఉంది, ప్రకృతి ఉంది, పంచభూతాలు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి. ఇదంతా అతడి సృష్టి. దాంట్లో ఇతడు చేసే కర్మ నుంచి వచ్చే ఫలానికి వీడికి అర్థగా అది ప్రధానమైంది కదా. సృష్టి అంతా నిర్మాణం చేసి అందులో మీరు బతకండి, మీ స్వేచ్ఛగా జీవించండి. అజ్ఞానమో జ్ఞానమో చేయండి. ధర్మం యొక్క ప్రాముఖ్యత గుర్తించినాడు ధర్మం చేయండి, సుఖాన్ని. ఆ తర్వాత అధర్మం మానుస్తారు, ఒకనాడు ముక్తిని అడుగుతారు. కానీ అసలు ఇంత నిర్మాణం ఎవరిది? అక్కడ కర్త. ఆ విధంగా ఏ జగత్తులో మనం కర్మ చేయడం, పుణ్యం పాపాలు చేసి ఫలం అనుభవించడానికి ఒక పర్ఫెక్ట్నేలియా, భూమి ఆకాశం నిర్ణయించి ఇదంతా సృష్టించాడు కదా. ఇవి సృష్టించడం చేత కదా మనం కర్మ చేసి జీవించడానికి వీలవుతుంది. పునర్జన్మ ఎత్తున్నామంటే సృష్టి ఉంది కాబట్టి. ఆ అర్థంలో అంతా ఈశ్వరేచ్ఛ. ఈశ్వరుడు చేస్తే కదా మనకి ఇది వీలేదు. అందుకని ఉపసంహారం చేసేవాడు అతడే. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి నమః లలితా శాస్త్రంలో పేరు. పరాశక్తి, దీన్ని ఈశ్వరుడు అంటాం. శాక్తిలో ఒక మహా చైతన్యం, అమ్మవారు అని దానికి దేవి అని పేరెట్టారు. ఉన్మేషం అంటే కన్నీలా తీయడం, నిమేషం అంటే కన్ను మూసుకోవడం. కన్నీలా తీసినప్పుడు పైకి ఎత్తినప్పుడేమో ఓపెన్ చేసినప్పుడు జగత్ అంతా వచ్చింది. ఆమె ఇలా కన్ను మూసుకొని లయం అయిపోయింది. ఉత్పన్నం లయము జరుగుతుంది. అందుకని దాని పేరు ఈశ్వరుడే. దానికి శాక్తంలో శాక్తమని, వైష్ణవని ఇవన్నీ కాదు. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, అతనికి పేరంతా మనం పెట్టుకున్నాం. కానీ అతడు పెట్టుకున్న పేరు అతని గురించి మనకి ఎవడో తీసుకురాలేదు. నీ పేరేంటని ఈశ్వరుని అడిగి తెలుసుకున్నాడు ఎవరు? తను ఇష్టం వచ్చిన పేరు పెట్టిన వాళ్ళే ఉన్నారు, అంతే కదా.
ఎక్కడైనా బోటు కట్టుకున్నాడా? మహావిష్ణువు వైకుంఠం అందులో వెంకటేశ్వర. అందుకని ఈశ్వరుని విషయంలో కూడా మనుష్యుడు ఊహించుకునేవి ఉన్నాయి. ఇది కాక వేదం చెప్పినవి సూచార్థ సూచంగా ఉంటాయి. ఇలా అని చెప్పి సూచిస్తుంది. వాచ మరి పేలవంగా చెప్పదు. దాంట్లోంచి వీళ్ళ కంక్లూషన్స్ కొన్ని ఉన్నాయి, శాస్త్రములు ఉన్నాయి. మొత్తానికి విధి విధానం అంతా వేదము పురాణం మొదలైనవి ఆధారం చేసుకుని పెద్దల మాటలు మనకి సుఖజీవనం చేయడానికి ఉపకరించేవి చాలా ఉంటాయి. అయినా ఎక్కడో మనుష్యకృతమే కాబట్టి ఈశ్వరుని గురించిన స్వరూప స్వభావ నిర్ణయం వచ్చేటప్పటికీ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అది మనుష్యకృతం. దానికి కాదు మనం ఇంపార్టెన్స్. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అంతే. ఏదైతే అతడే విష్ణువు, అతడు ఆ మాట చెప్తూ ఉంటుంది మళ్ళీ వేదం. ఒకటే తత్వం అది. ఇంత సృష్టి బ్రహ్మాండాన్ని సృష్టించి జీవకోటికేమో మనుగడ కల్పించి జన్మ మరణాలు ఒక ప్రాసెస్ అంతా కల్పించి మనకి ఆత్మవస్తువుని ఇచ్చి ఆత్మవస్తువుకి స్వేచ్ఛనిచ్చి మనోబుద్ధిత అహంకారాలు ఇచ్చి కర్మ చేయమని చెప్పి కర్మఫలాన్ని నిర్దేశించి అద్భుతమైన ఈ రచన చేసిందంతా అతడు అని అతడు ఎవడైనా. అందుకని ఎవడు ఈశ్వరుడు? ఒకడు అంతే. ఒకనొక కారణం. ఎవరి కార్యమో జగత్తు, ఎవరి కార్యం జగత్తు, జగత్తుకి ఎవరి కారణమో అట్టివాడు. ఈ రూపంలోన అట్లాంటి అంతస్తుతో అతన్ని ఊహించాలి. అటువంటి సర్వశక్తి సంపన్నుడిగా భావించుకుని ఆరాధన చేయమని దీని తాత్పర్యం. మిగతా అంతా కూడా సుఖ దుఃఖాలు మనం చేసుకున్నవి. ధర్మాచరణ మన చేతిలో ఉంది, అధర్మం ఆచరించడం మన చేతిలో ఉంది. ఇవన్నీ సరిగా కనుక ఒక ప్రపోర్షన్స్ జాగ్రత్తగా జీవిస్తూ లోకంతో సంబంధించి ఉన్నంత మట్టుకు జాగ్రత్తలో ధర్మాన్ని ఆచరించడం. లోకం అనిత్యం. లోకం నిత్యానిత్యాలతో నాకు సత్యం ఏది అసత్యం నాకు తెలియకపోతున్నాను. నేను మాత్రం లోకంలో అనిత్యం ఈ జన్మలో. కాబట్టి నేను శాశ్వతమైన వస్తువును కోరుతున్నాను. కాబట్టి అనిత్యాన్ని ఇప్పుడే విసర్జిస్తున్నాను కన్ను మూసుకొని నిత్య వస్తువుని ధ్యానించి ముక్తిని కోరుకోవడం జీవుడి యొక్క స్వభావం. అలా ఉండాలి. కన్ను తెరిచినప్పుడేమో ప్రపంచాన్ని చూసి ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యి ధర్మాన్ని ఆచరించండి. కన్ను మూసుకుని ప్రపంచాన్ని గురించి ఆలోచించవద్దు. కన్ను మూసుకుని ప్రపంచం లేదని భావించండి అని చెప్తూ ఉంటాను. కన్ను మూసుకుని ప్రపంచాన్ని గురించి కన్ను తెరిచి ఈశ్వరుని గురించి ఆలోచించాలి. గురుగారు, మన స్కూల్లోని మీరు చెప్పేది ఈశ్వర అనుగ్రహం వల్ల ఈశ్వరుడు ఇవ్వాల్సిందే కానీ నీకు సంపాదించుకునే లేవు, ఇది ఫైనైట్ టు ఇన్ఫినిట్ సాధించలేవండి. బట్ సమాజ బుక్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఓన్లీ యువర్ ఎఫర్ట్ ఓన్లీ. ఆయన ఇచ్చేది ఏముండదు, ఓన్లీ అజ్ఞానం తీస్తారు, జ్ఞానం ఉంటుంది అని అట్లా. అంటే ఏంటంటే అందులో అక్కడ కర్తలుగా ఉంటారు. సుఖదుఖాలు నువ్వే కర్త కాబట్టి మోక్షాన్ని నువ్వే కర్త అని చెప్తున్నారు. అది ఎందుకు సరికాదు అంటే సంపాదించుకునే వస్తువు అవుతుంది వాళ్ళ సిద్ధాంతంలో. అప్పుడు నీదేనని చెప్తున్నాను. రెండు రకాలు ఉన్నాయి. నేనే తపస్సు చేత, నేనే యోగం చేత, నేను జ్ఞాన వైరాగ్యాన్ని తెలుసు, వేదాంతం అంతా చదువుకుని తత్వం తెలుసుకుని నేను ముక్తిని అవుతానని కొనేవాడు ఒకడు. కానీ వాడు 100 తప్పు చేయడానికి అవకాశం ఉంది వాడు వేసుకున్న మార్గంలో. ఈశ్వరుని సరెండర్ లేదు. నేను సంపాదించుకుంటానంటావా, ఆయన ఇస్తాడని అనుకుంటున్నావు. రెండు నీ సంకల్పం ఎలా ఉందో అది జరుగుతుంది. నేనే సంపాదించుకుంటానంటే అయితే మంచిది అంటాడు. నా వల్ల కాదు నువ్వే ఇస్తావంటే అయితే సరే అంటాడు. అందులోనూ అది చాలా ప్రమాదకరమైన. నా తపస్సుతో నేను సంపాదించుకుంటాను అంటే నేనే నాకు కర్తని, నాకు అంత సమర్థత ఉంది, అంత జ్ఞానం ఉంది, అంత వైరాగ్యం ఉంది. మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ అయ్యానండి అలా చెప్పడం చేతే డిఫికల్ట్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ హ్యావ్ గాన్ త్రూ ఇట్ ఈస్ లైక్ దట్. అందుకని యోగ భ్రష్టులని గీతలో చెప్తున్నాడు. భ్రష్టయోగులు ఉంటారు, జ్ఞాన మార్గంలో వెళ్ళామని అనుకుంటారు, పొందలేరు, చివరికి మధ్యలో దారి పడిపోతూ ఉంటారు. ఎందుకంటే కింద నుంచి పైకెక్కడానికి తాడు ఉంది, అది పట్టుకుని మనం పైకెక్కచ్చు. ఆ పక్కనే లిఫ్ట్ ఉంది. కూర్చుని వెళ్తాడు,
సంగీతం పాడు తాను నేనేంటో పాడుకుంటూ వెళ్ళిపోతాడు వీడు. వాడు ఓ ఓ అన్నాడు. అంటే లేదేమిటి ప్రపంచంలో, అది ఉంది ఇది ఉంది చెప్తున్నాను నేను. హిమాలయస్ లో ఒంటి కాలం మీద 100 ఏళ్ళు తపస్సు చేస్తారండి, తపస్సు చేస్తారు. అంటే అయితే చాలా మంది అడిగేది, నువ్వు కోరుకుంటే ఇచ్చేస్తాడా అంటాను, అంత తేలిగా. తండ్రి పిల్లవాడు నేల మీద కూర్చుని ఏడుస్తుంటే తల్లి వచ్చి వంగి ఎత్తుకుని బుధం మీద పెట్టుకుంటోంది. వాడికి ఎంత అశక్తత ఉందో అంత సహాయం, ఎంత శక్తి ఉందో అంత బాధ్యత. ఇంతే కదా మన జీవితంలో అర్థమవుతుంది, రోజు ఉన్న విషయమే కదా. ఈ శాసనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? విశ్వశాసనంలోంచి ఈ చిన్న ఎగ్జాంపుల్స్ వచ్చాయి. దీన్ని చూసి అది తెలుసుకుంటున్నాం అంటే అందులోంచి ఇది వచ్చింది. అసలు సూత్రం అంతే. వేదాంత శాస్త్రం అంటే ఉపాసన లేదు, ఏమీ లేదు. తత్వాన్ని ఊరికే బ్రహ్మసూత్రాన్ని గురించి బాగా తెలుసు, ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ కాదు, ఈ విధంగా తెలుసుకో. గురువు బోధించేస్తాడు, నీకు అయిపోతుంది. అక్కడ వేదాంతంలో, ఉపనిషత్ మతమైనటువంటి వేదాంతంలో ఈశ్వరుడు, కర్తృత్వము, ఆరాధన, అడగడము, ఇవ్వడము ఇవి ఉండవు. ఇదంతా మాయ అని వేదాంతం. అంటే జీవుడు పరబ్రహ్మోత్సవేనని తను తాను తెలుసుకుంటే ముక్తుడైపోతాడు. పోనీ అలాగే దీనికి ఎవడు కర్త? ఈ శాసనం చేసింది ఎవడు? ఈశ్వరుడే కర్త. కాబట్టి ఈశ్వర ప్రసక్తి లేనటువంటి శాస్త్రం ఉండదు లోక దృష్టిలో. వాళ్ళు చెప్పడం ఏంటంటే ముక్తిని ఒకరు ఇచ్చేది కాదు, ఒకరు పుచ్చునేది కాదు, సహజంగా లోపల వచ్చేది. అంటే పోనీ ఆ తెర తీసేది, అనుభవాన్ని ఇచ్చేది, అది కలిగించేది. అలాంటి శాసనాన్ని ఇచ్చేవాడు పోనీ ఎవడైనా అంతే. మొత్తానికి కర్త అతడు ఒకటే ఉంది. ఉపాసన కాంటే ఏదో ఒక దేవతని, ఒక మంత్రాన్ని ఉపాసిస్తే ఈ లోకాల్లో ఉండే ఊర్ధ్వలోకం, లేకపోతే ఏదో గొప్ప మహాఫలం, శక్తి, సంపద ఇవన్నీ వస్తాయేమో, కానీ ఉపాసనలో ముక్తి రాదు. అందుకని నేనేమన్నానంటే ముక్తికి ఉపాసన ఉండకపోవచ్చు, ముక్తికి మార్గం ఉపాస్య వస్తువు, దాన్ని యోగం అంటారు. అదే నేను రాశాను. ఎవరికి అది కాదనడానికి లేకపోయింది. వేదాంతమే ప్రమాణంగా ఉండే పండితులకే ఇచ్చాను. అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసే ఉపనిషత్ మతస్థులకు పండితులకే ఇచ్చాను, పెట్టలేదు. మీరు రాయండి ఏమంటారు. ఆర్గ్యుమెంట్స్ విస్తారంగానే ఉన్నాయి, 100 పేజీలు ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మాట్లాడలేదు ఉందంటే ఉంది. అంటే ఏమిటి? యోగ మార్గంలో జ్ఞానానికి పూర్వరంగమైనటువంటి కర్మ చేసేటటువంటి ఇంద్రియములు, మనసు, బుద్ధి, చిత్తం ఉంది. ఎంత ఉపనిషత్తులు చదువుతున్నా కర్మ చేయకుండా ఉండడం. ఉపనిషత్తు వేదాంతం అంతా చదివి రిక్షావాడి దగ్గర రూపాయి కోసం బేరం ఆడతాడు ఉండి కూడా. అంటే ఏమిటి? మనిషికి తనగానే ఉన్నాడు. 1 గంట సేపు, 2 గంటల సేపు తత్వంలో విచారణ చేసి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అటుదే నీకు ముక్తిని ఇవ్వగలిగితే, ఈ మనోబుద్ధి చిత్తములకు దూరం చేసి ఈ జగత్తుని భౌతికంగా పదార్థ విజ్ఞానం దృష్టితో చూస్తే శూన్యం, చైతన్య దృష్టితో చూస్తే సత్యం, చైతన్యానికి వెనుక ఉండేటువంటి పరబ్రహ్మ వస్తువు ఉంటే అది పరమసత్యము అని చెప్పేటువంటి యోగాన్ని అనుష్ఠించుకొని రాశాను. అందుకని ఈ రచనలో ఎవరికి మాట్లాడడానికి వీల్లేకపోయింది. మీ ఇష్టంతో రాయని చెప్పాను. ఖండం చేసి పారాయండి, మీరు ఖండించండి, సంతోషం. బాగా గట్టి పండితులకి. కాబట్టి యోగం మార్గం, గమ్యం ఈశ్వరుడు. యోగ భ్రష్టుడైనా యోగంలోంచి మళ్ళీ వెనక్కి పడిపోకుండా ఉండాలన్నా దానికి ఆయన అనుగ్రహాన్ని నేను ఆశిస్తాను. యోగక్షేమం వహామ్యమని ఒక వాక్యం నేను ప్రమాణంగా తీసుకున్నాను. యోగము క్షేమము నేను చూస్తానని వీళ్ళు అర్థం రాశారు. నేను యోగం యొక్క క్షేమము అని చెప్పి నేను అర్థం చెప్పాను. చాలా క్లియర్గా ఉంది. అందరూ అన్నారు చాలా బాగుంది, చాలా ఇది అక్కడే ఉంది, మాకు మేము చెప్పలేదు, మాకు కాదు. అంటే ఏమిటి? యోగంలోంచి భ్రష్టుడు కాకుండా అంటే ఏముంది? ఏదో నేను బావి రోజు అనుకో, నేను 1/2 గంట ధ్యానం చేస్తున్నాను, అప్సరస్సులు వాళ్ళు ఎవరు రాలేదు అంటూ ఉంటాడు. ఊరికే వాడు అల్లరి చేస్తాడు కదా, సిగ్గా ఉంది ఇక నేను చేయలేనిది అంటూ ఉంటాడు. అంటే ఏంటంటే యోగానికి ఏవో ఫలాలు ఉంటాయి, ఆ ఫలాలేమో కింద పుల్ డౌన్ చేస్తాయి. అది వీటి సంస్కారాల్లో పడ్డ తర్వాత తీర్చుకుంటాడు కదా. లాస్ట్ ఇయర్ ఇంతసేపు 10 ఏళ్ళు తపస్సు చేసిన ఫలం
ఏదో స్వర్గమో అప్సరస వచ్చి నన్ను మోహంలో నుంచి పట్టుకుపోయింది. మళ్ళీ మొదలెట్టు. ఎవరి చరిత్ర? విశ్వామిత్రుడు మహర్షి యొక్క చరిత్ర అలా ఉన్నాడు. ఆయన చరిత్ర అలా ఉంది. ఆయనే చెప్తున్నాడు. అస్త్ర విద్యలన్నీ సంపాదించి అనేక అస్త్రాలు సంపాదించడం కోసం వశిష్ఠుడి మీద ఆ అసూయతో నేను తపస్సు చేశాను. అన్నీ వచ్చాను. చాలా అస్త్ర విద్యలు అంతా చేశాను. ఆయన్ని అస్త్రములతో ఏం చేయలేను, బ్రహ్మజ్ఞాని కాబట్టి అని తెలుసుకున్నాను. అస్త్రములు లోకంలో రాక్షసం వారిని ధర్మరక్షణ కోసం పనికి వస్తాయని రాముడు వచ్చేదాకా ఇది కాక నిగ్రహానుగ్ర సమర్థుడిని నేను అనుకున్నాను, ఇచ్చాను. అయినా ఎవడేది అడిగాడో నా ఇష్టం వచ్చిన వాడికి నా ఇష్టం వాడే ఇచ్చాను. నన్ను ఆశ్రయిస్తే ఆశ్రయించిన వాడిని తిట్టాను. అన్నీ చూస్తూ బ్రహ్మదేవుడు విష్ణు భగవంతుడు చూస్తూ ఊరుకున్నాడు. ఏమనలేదు నన్ను. ఎంత దయానికి! నా శక్తి శూన్యం చేయడానికి క్షణమే చాలేశాడు. ఇంత స్వాతంత్ర్యాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి అపారమైన తపోబలం, తపశక్తి, తపోధనము ఉండి సంపాదించిన తర్వాత ఇది ఎందుకు అంతకుముందు చేసిన తపస్సు, అహంకారంతో చేసిన తపస్సు ఓ మాట ఏమో వెనకెత్తుకుపోయింది, ఇంకో మాట వాడిని ఏమన్నా స్వర్గాన్ని. అయితే యోగంలో దీన్ని ఏమంటారు? మహాఈశ్వరుడై దాన్ని అదే ఒక అనుభవమే కదా. సంపాదించి మహాయోగేశ్వరుడై దాన్ని దేనికో వాడుకుని అదే ఒక అనుభవమే కదా. అట్లా somebody has got a job, somebody is constructing a house, somebody is having a new saree. సంతోషమే కదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా, ఇంకేం కావాలి? ఎవరైనా ఆనందిస్తుంటే మనకు ఆనందం చూస్తే ఆనందం రావాలి. అట్లాంటి వాడిని తనంతకి తన సొంత ఆనందం అంటూ ఉండదు. తనకి పీసే ఉంటుంది, శాంతి ఉంటుంది. ఆనందం ఇంకొకటి ఆనందమే. అలాగే దుఃఖం కూడా ఇంకొకటి దుఃఖమే వాడి దుఃఖం. తనకి దుఃఖమే ఉండదు, ఇంకొకటి దుఃఖమే తన దుఃఖం. ఇంకొకరు ఆనందమే తన ఆనందం. పొంగి సంతోషం గంతులేస్తాడు, ఇంకొకటి ఆనందం చూస్తాడు. వాడికి ఏమిచ్చినా అట్లాంటిది తన సొంత విషయంలో రాదు. He is above emotions, centered around his self. He is not, you don't find him emotions, any emotions, but peace. But others sorrow, others happiness. First thing is, what should be practiced first? Happiness must be practiced first. To share the happiness of others. Many people write, I share your immense grief. They don't mean it. While eating ice cream, they sign this sentence and shoot it up. They don't mean it. First, if they had really known the art of sharing the happiness of others, being happy at the happiness of others, they would have really shared the sorrow also. You should be starting with sharing of happiness. It's one way of breaking the barriers of an egocentric consciousness and universalizing oneself. It's a very simple thing. You don't have to do anything. And the only thing is, if the other man, suppose he has, at your cost he is happy and you see him happy, and you are happy to see him happy, he knows it. He is at your feet. He is conquered. He is defeated. And you are the victor. It జరుగుతుంది. దీనివల్ల that you, every minute you are growing in stature. Somebody should, in fact, when we are all living together, we are sharing certain culture, certain values, certain outlook on life and things like that. But then every one of us should look different. Something very special. And అనుకోవాలి అందరు తెలిసేట్టు ఉండాలి ఆ క్వాలిటీ. Brilliance, intelligence, knowledge, that's apart from that. Individual qualities must be significant. Somebody must be able to say, he is so and so. That automatically elevates you, elevates others who admire you. In fact, virtue is more contagious than evil. ఎవరైనా దానం చేస్తుంటే మిగతా వాళ్ళు ఇంట్లో ఇస్తుంది. ఎవడు పిక్ పాకెట్ చేస్తుంటే వాళ్ళు పెడతారా మనం?
We don't follow it. ఇది మనం చూస్తున్నాం కదా, హార్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఇది. ఈనాడు చెప్తే తిరిగి ఇష్టం. సో always a man, why is it so? Why is virtue contagious and not a crime or weakness? Because the natural tendency of the human consciousness, soul, is to always elevate itself, not deprave itself. Depravity is resented by every soul. Nobody likes himself to be bad. Very simple. She is also agreeing. Everybody likes it. I want to be something better, something great, something worthwhile. I must be happy about myself. The life's little troubles are always there, round the clock. They are called life's little troubles. Suppose the toothpaste is exhausted the other day. You didn't buy it, forgot to buy it. In the morning you don't find it. That's the first little trouble you have. Where's the limit to this? Anything. Marchipoyam. Ninnane అయిపోయింది. I should have, damn it, I should have gone there yesterday. What is happening to me? Pinch myself a bit. And the first casualty is wife or what are you doing about it? And husband and then wife or somebody in the house. A little troubles. ఏముంటాయి కదా. అట్లానే You also said that life is nothing more than a little trouble. a little more trouble, longer you live. So, in our childhood we used to read a famous Chinese philosopher, Lin Yutang. He wrote some elaborately on values in life, human existence. And the Chinese intellectual and philosopher, how he looks at it, he tried to present it. I used to have some volumes of it. Even in the high school days, we used to read. He used to justify everything. I think I told you this example. For example, Americans and Europeans are excellent engineers. There is a 2-kilometer long hillock, big hill, and a railway line has to go through it. A tunnel has to be made. Instead of starting the tunnel at one end, those Western engineers start at two ends and exactly meet at the middle. Precisely, that is their mathematical precision. They are so good. But we are Chinese. We are not that good. We also start from both the ends. Two different teams will start. They will emerge independently at the other end. But we have two tunnels. Those great engineers have only one tunnel. So merits of inefficiency. బాగుంది కదా. So these are all things that we have to understand. Never mind if there is some inefficiency in this, slip in the working of this and ignore it, go ahead with it. One should be able to assess the need of the hour, how much of effort, how much of importance should be given to this. Like that. Everything is not important. In fact, I find nothing important except yourself to you. You are most important thing to yourself. How can anything else be important? So, in a way, start a kind of discussion, sharing of views. Let some of you speak. Speaking is different from talking. Talking is, they are talking to each other. Speaking means it's a speaker is called. There is no word like talker in the assembly or in public meetings. Lok Sabha talker. Who is the speaker today? Who is the talker? And
Speaking means one will address, others will listen. ఏదైనా సరే ఎక్స్పీరియన్సెస్ బాగుంటుంది. దట్ a small home club of about 50 brothers and sisters and kids. This is the kind of new routine, because the new year is coming. We are at the end of this year almost. We have had enough experience of conducting. A certain discipline have already been practiced and realized. Now this is the time when some serious reading is possible. Sometimes allotment of a time, 30 minutes, 40 minutes, like this, in a way, daily, that way. I wanted to share my ideas and happiness with you. I am happy because you are happy to serve. Having served, you are happy, so you don't look tired. That gives me immense happiness. బాగా చేశారు. Just only a cup of water to you, కొంచెం ప్రసాదం తీసుకుని వెళ్తారు. These dates also I think I have announced. 14th December, 21st, 28th, and then February. Your dinner is ready, please take it.